దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక గొప్ప అధ్యాయం ముగిసింది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇక లేరు. 94 ఏళ్ల వయసులో ఆగస్టు 21వ తేదీన చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. 1931వ సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించిన ఆమెకు చిన్నప్పటినుంచే కళలపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆల్ ఇండియా రేడియోలో రేడియో ఆర్టిస్టుగా పనిచేసిన ఆమె ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1950లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన షావుకారు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా పేరే ఆమెకు గుర్తింపుగా మారి అప్పటినుంచి ఆమె షావుకారు జానకిగా ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించారు. కథానాయికగా మాత్రమే కాకుండా తల్లి, అమ్మమ్మ, అత్త, కుటుంబ పెద్ద వంటి ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. సినిమాలతో పాటు నాటక రంగంలో కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. కళారంగానికి ఆమె చేసిన సేవలకు ఎన్నో పురస్కారాలు లభించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి అవార్డుతో పాటు నంది అవార్డులు అందుకున్నారు. 2022వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 7 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రయాణం ఎన్నో తరాల ప్రేక్షకులకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. షావుకారు జానకి మన మధ్య లేకపోయినా ఆమె పోషించిన పాత్రలు, ఆమె నటన, ఆమె అందించిన అద్భుతమైన సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. మహానటి షావుకారు జానకి గారికి మనస్ఫూర్తిగా నివాళులు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.